పుష్ప 2 టికెట్ల పెంపు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టికెట్ల రేట్లను నిర్మాతలు భారీగా పెంచేశారు. తెలంగాణలో మరీ ఎక్కువగా టికెట్ రేట్లు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్‌కి అదనంగా 800 వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొదటి 15 రోజులు ఎక్కువ రేట్లు పెట్టారని టికెట్‌కు అని చెప్పుకొచ్చారు. అయితే భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్నందుకే టికెట్ రేట్లు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారో వారి తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే టికెట్ రేటు పెంచేందుకు అనుమతి ఇచ్చిందని చెప్పి నిర్మాతల తరపు లాయరు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. పుష్ప 2 టికెట్ రేట్ల పెంపుపై సంబంధించి ఇవన్నీ ఈ డబ్బులు ఏవైతే 15 రోజులు మొదటి 15 రోజులు టికెట్ రేట్లు ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులన్నీ ఎటు వెళ్తాయి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ పెంచిన రేట్ల ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్తుందని చెప్పి హైకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు టికెట్ రేట్లతో పాటు థియేటర్లో పాప్కార్న్, మంచినీళ్ళ బాటిల్ ధరను కూడా అదే రేటుకు అమ్ముతున్నారు కదా అని చెప్పి పిటిషనర్ ఎవరైతే పుష్ప 2 టికెట్ రేట్లపై పిటిషన్ వేశారో ఆ తరపు న్యాయవాది కూడా ప్రశ్నించారు. మొత్తానికి హైకోర్టులో పుష్ప 2 టికెట్ల పెంపుపై విచారణ జరగగా ఈ కేసును హైకోర్టు డిసెంబర్ 17కు వాయిదా వేసింది. డిసెంబర్ 15 వాయిదా వేయడంతో రెగ్యులర్ పుష్ప 2 ఎప్పుడైతే రిలీజ్ ఉందో డిసెంబర్ 5కు రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందో టికెట్ల రేట్లు పెంచేందుకు ఆ టికెట్ల రేట్ల పెంపుతోటే పుష్ప 2 తెలంగాణలో రిలీజ్కి అనుమతి వచ్చినట్లుగా స్పష్టమవుతోంది.